నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి, ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు? తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్. ఓకే. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లాస్ట్ 4 months బ్యాక్ అయిపోయింది. ఓకే. దాంట్లో నేను జాయింట్ సెక్రటరీ గెలిచాను. ఓకే సార్. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ సుప్రీం బాడీ ఎలక్షన్స్. ఓకే. కనుక చాలా పెద్దది సంస్థ అనేది, సుప్రీం రికగ్నైజ్డ్ బాడీ. సార్, దానికి ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ జరిగాయి. దిల్రాజు ప్యానల్ అండ్ కళ్యాణ్ ప్యానల్. ఓకే సార్. కళ్యాణ్ ప్యానల్లో నేనున్నాను, దిల్రాజు ప్యానల్లో ఉంది. దిల్రాజు ప్యానల్లో కూడా గెలిచింది. అత్యధిక మెజారిటీ అనేది ఏం లేదు, కానీ వాళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వాళ్ళకి ప్రొడ్యూసర్ సెక్టార్లో 7 వచ్చాయి, కళ్యాణ్కి 5 వచ్చాయి. ఓకే. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో వాళ్ళకి 6 వచ్చాయి, వీళ్ళకి 6 వచ్చాయి. సెక్టార్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ సెక్టార్కి 10 వచ్చాయి, ఇటు 10 వచ్చాయి. అటు వచ్చి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో అటు 10 వచ్చాయి, ఇటు 10 వచ్చాయి. స్టూడియో సెక్టార్లో మెజార్టీ దిల్రాజు గారికి వచ్చింది, తక్కువది 1 వచ్చి కళ్యాణ్ గారికి వచ్చింది. సరే. అంటే మెజారిటీ మొత్తం టోటల్గా ఈ ఎగ్జిబ్యూటర్స్ 17 మంది చైర్మన్తో కలిపి. ఓకే. వీళ్ళందరూ కలిపి 48 మంది కలిపి ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్ సెక్టార్లో టాస్ చేశారు, కళ్యాణ్ బ్యాన్లో ఓడిపోయింది, దిల్రాజు బ్యాన్ గెలిచింది టాస్లో. ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో 13 మంది దిల్రాజు గారికి ఓటు వేశారు, దిల్రాజు గారి ప్యానల్ గెలిచింది. ఓకే. దాంట్లో దిల్రాజు గారి ప్యానల్లో మా అబ్బాయి ఉన్నాడు, నటిక్రాంతి గెలిచాడు. ఓకే. ఆల్రెడీ. అలాగే మా అమ్మాయి దాంట్లో సెక్టార్లో మా అమ్మాయి ఉంది, కళ్యాణ్ గారి ప్యానల్లో మా అమ్మాయి గెలిచింది. ఓకే. కళ్యాణ్ గారి ప్యానల్, ఒకరు దిల్రాజు గారి ప్యానల్లో, ఒకరు కళ్యాణ్ గారి ప్యానల్. ఇద్దరు 2 ఉన్నారు. 2 దాంట్లో వాళ్ళకి నటిక్రాంతి డిస్ట్రిబ్యూటర్, నటికర్ణ ప్రొడ్యూసర్. కనుక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ దానికి ఉంటే వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళు గెలిచారు. 368 ఓట్లు పాపకు వచ్చాయి, 227 ఓట్లు మెజార్టీ. 6th ఓట్లో గెలిచారు. ఓకే. ఎవరు సార్, మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు అంటే వేరు వేరు ప్యానల్స్ ఎందుకు సార్ అలా? అంటే అలాగేం లేదు. యాక్చువల్గా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ప్యానల్ యాక్చువల్ కాంప్రమైజ్ అయిపోయి ఉండే. ఓకే. అది కాంప్రమైజ్ అయిపోయి ఉండే సమయంలో విత్డ్రా చేసామంటే మేము విత్డ్రా చేసేసాను నేను. ఓకే. ఇద్దరు కళ్యాణ్ అటుగా ఇద్దరు చెప్పారు, ఇద్దరు చేసి కాంప్రమైజ్ అయిందని. మళ్ళీ సాయంత్రం 4 గంటలు మేము బొంబాయిలో ఉన్నాం. ఉన్న తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ లేదు, మళ్ళీ ఎలక్షన్స్ అన్నారు. అప్పటికి నాకు ఆల్రెడీ దిల్రాజు గారికి నేను మాట ఇచ్చున్నాను, ఇది ఆయన ప్యానల్లో వేసుకుంటున్నట్టు. ఓకే. కనుక ఆ మాటకి మనం కట్టుబడి ఉన్నాం. కర్ణమ్మ అనేది ఆల్రెడీ కళ్యాణ్ గారి ప్యానల్ ఉంది, నేను కళ్యాణ్ గారి ప్యానల్ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఇది ఉంది, ఒక మారిటీస్ ఉన్నాయి. ఆ మారిటీస్ మనం కట్టుబడి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆ మారిటీస్ని దాటి వెళ్ళకూడదు. మాట ఇచ్చామంటే మాటకే మనం విలువ, కనుక ఆ మాట కట్టుబడి ఉండాలని దాని మీద ఉన్నాం. సార్, ఈ ప్యానల్, ఈ కమిటీ 2 years సార్ ఉండేది? 2 years ఉంటుంది. ఈ 2 yearsలో 48 మంది మొత్తం టోటల్గా ఉండాలి. అయితే 48 మందిలో మొత్తం టోటల్గా 31 కోటి దిల్రాజు గారికి వచ్చింది. ఓకే. ఈ 17 ఓట్లు కళ్యాణ్ గారికి వచ్చాయి 48లో. సార్, అంటే 17 ఓట్లు రావడానికి 30 మొత్తం ఎగ్జిబ్యూటర్స్, అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ అండ్ దిల్రాజు గారు. ఓకే. సార్, ముందు గత కమిటీ చూసుకుంటే కనుక మీరు దేనికి సపోర్ట్గా ఉన్నారు సార్? ఇప్పుడు లాస్ట్ కమిటీలో నేను జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ ప్యానల్లోనే గెలిచాను. ఓకే. అందరం కలిపి ఉన్నాం. ఓకే. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. నాకు టోటల్గా ఈ ప్రవర్తన నచ్చలేదు. ఇప్పుడు ఎవరైతే దాము ఉన్నాడో దాము ప్రవర్తన, ఇప్పుడు కూడా స్టిల్ దాము సెక్రటరీ ఈజ్ విన్. ఓకే. ఓకే. వాళ్ళందరూ ఎందుకు విన్ అయ్యారా, లేకపోతే నాకు తప్ప వాళ్ళు తప్ప అనేది నేను వాళ్ళ కోసం డిస్కస్ చేయట్లేదు. ప్రజలు ఓటును వేశారు, వాళ్ళకి గెలిపించారు, మమ్మల్ని తిరస్కరించారు, దాన్ని చిరసా వహిస్తాం. ఎందుకంటే ఏదైతే వాటర్స్ ఓటేసి గెలిపించారో ఆ వాటర్స్ మనం గౌరవించాల్సిన బాధ్యత మనకి సార్. అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే 48 మంది ఎన్నుకుంటారు. ఆ 48 మందిలో 31 ఓటు ఆయనకి, 17 మంది ఓట్లు వీళ్ళకి వచ్చాయి. దాంట్లో దిల్రాజు గారు ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా దిల్రాజుగా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశారు. అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ఈజ్ రన్నింగ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. కళ్యాణ్ గారు సీనియర్ వ్యక్తి. అంటే మనం కూడా ఆలోచించాలి. వాళ్ళంతా ఎగ్జిబ్యూటర్స్ ఏంటంటే స్వార్థం. ఇప్పుడు వాళ్ళ ఉదయం లేస్తే వ్యాపారం జరగాలి, ఉదయం లేస్తే మన బిజినెస్ జరగాలి. కనుక లోటల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు కానీ ఆయన సపోర్ట్ చేయడం వల్ల 31 ఓటు వచ్చింది. దాంట్లో మెజార్టీ ప్రొడ్యూసర్స్లో కూడా 5 వాళ్ళు 5 మేము గెలిచాం, వాళ్ళు 7 గెలిచారు. ఓకే. నేను కూడా 42 ఓట్లతో ఓడిపోయాను. ఓకే. 42 ఓట్స్తో ఓడిపోయాను. ఇట్స్ ఫస్ట్ టైం హిస్టరీ ఇన్ 23 yearsలో ఇప్పుడే ఓడిపోయాను ఛాంబర్లో. ఓకే. నేను పిల్లలు గెలిచారు, నేను ఓడిపోయాను. అంటే ఓడిపోయాను అంటే దానికి ఒక కారణం ఉంది.
యాక్చువల్గా ఇప్పుడు కూడా 670 680 ఓటింగ్ అయ్యింది. ఓకే ఇప్పుడు 891 ఈ టాప్ మెజార్టీ అయింది. ఓకే దాన్ని అవ్వడం వల్ల ఎక్కడొచ్చిందంటే ప్రాబ్లము 250 మంది ఓన్లీ ఫోటో ఇస్ దిల్ రాజ్, ఓన్లీ ఫోటో ఇస్ దిల్ రాజ్. మేము ఎవరు వాళ్ళకి తెలియదు. దిల్ రాజు ప్యానల్ ఎవరు ఉన్నారో వచ్చారు. దిల్ రాజు ప్యానల్ కూడా కాదు, దిల్ రాజు ముఖం చూసి దిల్ రాజు గారు 23 సంవత్సరాల క్రితం నాకు ఒకటి తెలుసు. ఒక శ్రీవారంటే మావారి సినిమాకి అప్కమింగ్ అప్పుడే నాకు అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్ సార్ అప్పుడు డిస్ట్రిబ్యూటర్. రాత్రి 2 గంటల దాకా ప్రింట్ డెలివరీ కోసం గణపతి కాంప్లెక్స్ అని వెయిటింగ్ చేసాం, ఫైనాన్స్ సెటిల్మెంట్ అవ్వకపోతే. అంటే ఆ రోజు కష్టం నేను నిన్న చూశాను. ఆ రోజు దిల్ రాజు కష్టం మళ్ళీ నిన్న చూశాను నేను. ఆ మొండి పట్టుదల, ఆ 3:30 దాకా నించొని అక్కడే కూర్చొని ప్రతి ఒక్క వ్యక్తిని మాట్లాడడం జరిగింది, ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. అందుకే 250 మంది ఓన్లీ ఓటింగ్ ఆఫ్ దిల్ రాజు. వీళ్ళెవరో మాకు తెలియదు, అంటే మా కోసం వాళ్ళకి అవసరం లేదు, ఎవరి కోసం వాళ్ళు దిల్ రాజు కోసం వచ్చారు. దిల్ రాజు ఏం చెప్తే చేసేవారు. తెలంగాణలో ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చింది, తెలంగాణలో చాలా ఓటింగ్ శాతం వచ్చింది. ఆ ఓటింగ్ శాతం అనేది మామూలు కదా బీభత్సంగా వచ్చింది. కనుక అక్కడ తెలంగాణలో నుండి తెలంగాణ వ్యక్తి, ఒక తెలంగాణ బిడ్డ, ఇట్టి బస్సులో ఆ బిడ్డ గెలాలి. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే బీభత్సంగా జరిగింది, మీరు కూడా చూసుంటారు కదా, ఆల్ లైవ్స్ అంటే 10 o'clock దాకా. అలా ఎప్పుడైతే అంత హైప్ వచ్చేసిందో ఇక పోలీస్ బందోబస్తు యాక్చువల్గా మొత్తం ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా మొత్తం టోటల్ ఫుల్ పోలీస్ బందోబస్తు బెటాలియన్ మొత్తం దిగిపోయి ఫుల్ బందోబస్తు. అంటే ఇంత జరగడం అనేది మా చరిత్రలో ఫస్ట్ టైం. ఇలా గెలడం అంటే దిల్ రాజు గారు గెలిచారు, ఇండస్ట్రీ అంతా ఒకటే. కళ్యాణ్ గారు గెలిచినా, దిల్ రాజు గారు గెలిచినా ఇది సపోర్టెడ్ అండ్ దిల్ రాజు గారు. మా పూర్తి సహాయ సహకారం దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా ఆ టీంకి కంపల్సరీ అందిస్తాం, నో డౌట్. దాంట్లో ఆయన చేయడం కోసం మేము ఏదైతే అనుకున్నామో ఆ వెల్ఫేర్ చేయడం కోసం ఆయన పూర్తి సహకారం అందిస్తాం. అంటే ఇంత ఉత్కంఠ మీద ఎలక్షన్స్ జరిగాయి. రాత్రి అన్నీ కూడా 33 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గెలిచారు రామదాసు, 31 ఓటుతో ప్రసన్న కుమార్ కళ్యాణ్ ప్యానల్ గెలిచింది. అలాగే రామకృష్ణ అన్న ఆయన చాలామంది కొంచెం జంపులు జరిగాయి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జంపులు అంటారు కదా, అలాగా ఎలక్షన్స్లో జరిగింది. అటు ఇటు అటు మొత్తం టోటల్గా హైడ్రామా నడిచింది అంతా. 4:30 నుంచి 5 గంటల దాకా ఎవరు ఇటున్నారో తెలియదు. ఓకే, మొత్తం జంపు జలానీలు చాలా ఉన్నాయి. ఓకే, చాలా జరిగాయి. ఏది ఏమైనా వాటర్ ఇచ్చిన తీర్పుకు మనం గౌరవించాలి, దాన్ని గౌరవిస్తాం. దిల్ రాజు గారు కంగ్రాచులేషన్ చెప్పడానికి నేను ఇవాళ చెప్పాను. ఆ టీం అందరికీ కూడా టీం కంగ్రాట్స్ చెప్పాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే ఉందో వర్క్ చేయాలి, వాళ్ళు ఛాంబర్ వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసి అది ఏముందంటే ఆయన కూడా మాట ఇచ్చాడు, మీ సహాయ సహకారం మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటి అనుకుంటున్నాను, అనుకున్నది కరెక్ట్గా అన్నీ కూడా చేసి తీరుతానని చెప్పాడు. ఇది హ్యాపీ. ఆయన కూడా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక పట్టుదల పెట్టాడు, ఎలక్షన్లో ఎలా గెలిచాడు, ఒక మొండి పట్టుదలతో 100% ఆయన న్యాయం చేసే వర్క్ ఆయనకు ఉంది. ఇట్స్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు దాకా ఏంటంటే ఆయన సీరియస్గా చేయలేదు. అందరూ వచ్చారు, అందరితో పాటు ఏదో వస్తున్నాను అంటాడు, కానీ ఇప్పుడు మాత్రం సిన్సియర్గా సీరియస్గా ఛాంబర్లో ఎఫెక్ట్ పెడతాడు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్కి వెళ్తున్నాడు ఆయన. ఎంపీ ఎలక్షన్స్కి వెళ్తున్నాడు. కంటెస్ట్ చేస్తున్నాడా సార్? ఎస్. ఎక్కడ సార్, ఏ పార్టీ నుంచి? ఏదో పార్టీ నుంచి కంటెస్ట్. ఎక్కడ, ఆంధ్రనా తెలంగాణ? ఆంధ్రాలో చేసినా గెలుస్తాడు, ఎక్కడ చేసినా గెలుస్తాడు. తెలంగాణ వ్యక్తి కాబట్టి మొండి పట్టుదల ఎప్పుడైతే ఉందో ఆ మొండి పట్టుదలకి ఆయన నేను నాకు జూనియర్, అయినా నేను ఇంకా సీనియర్. ఓకే, వచ్చాం అంటే ఆ వచ్చిన దాని రూట్ నుంచి ఈ రోజు దాకా ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని ఒడిదొడుకులు చూసి ఎంత మొండిగా ముందుకు వచ్చి ఏం తిరిగితేటంతో బయటకు ఎంత హైట్ వచ్చాడు అనేది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అపోజిషన్ ప్యానల్ అయినా మన ప్యానల్ అయినా గొప్పతనం ఒప్పుకోవాల్సిందే. ఇదంతా కూడా గెలుపు ఓన్లీ దిల్ రాజు అని చెప్తాను, ఇంకెవరు కాదు. ఓకే, ఇంత యామాహిమీలు ఓడించారంటే దిల్ రాజు. అది కూడా మొట్టమొదటి సత్యనారాయణ అనే వ్యక్తి ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు. నల్లమల బుజ్జి ఓడిపోయాడు, యామాహిమీలు అందరూ ఓడిపోయారు ఈయన వల్ల. ఓన్లీ దిల్ రాజు అంటే ఎఫెక్ట్ అంత పెట్టాడు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడు వాటర్ నమ్మాడు అంటే వాటర్ ఒక ఎఫెక్ట్ పెట్టి చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచో బస్సులు తీసుకొని ఫ్లైట్లు వేసి ఆటోలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, బొంబాయి నుంచి. అంటే మీ మా అసోసియేషన్ ఎలక్షన్ ఎలా జరిగిందో అంతకన్నా 10 రెట్లు జరిగింది. ఓకే, వచ్చారు, ఆయన గెలిచాడు, అన్నీ ఆయన చేస్తారని పూర్తి నమ్మకం ఉంది, ఎఫెక్ట్ ఉంది. చేద్దాం మనం. ఒకటి ఇక్కడ కళ్యాణ్ గారు ఎగ్జిబోట్లు అమ్ముడుపోయారు అంటే నేను దాన్ని ఏకీపించను, కానీ కళ్యాణ్ గారు అన్న మాట నేను ఏకీపించను, కానీ ఎవరి అవసరాలు వాళ్ళవి.
ఇవాళ కూడా అన్నట్టు సార్ ఆ మాట ఇవాళ కూడా అనుకుంటా ఇవాళ కూడా అన్నట్టున్నాడు చాంబర్లో. నిన్న కూడా నేనంటే ఎవరి అవసరాలు వాళ్ళు అక్కడ మెజారిటీ పీపుల్ బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు దిల్ రాజు గారు ఇప్పుడు సంవత్సరానికి దిల్ రాజు గారు ఆ డిస్ట్రిబ్యూటర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళ కాదని మీకు వేసారనుకోండి, వాళ్ళ థియేటర్కి అది సినిమా ఇవ్వకపోతే సంవత్సరం అంతా ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయి సినిమా థియేటర్ మూసుకునే పరిస్థితికి వస్తుంది. వాళ్ళ సైడ్ మనం వాళ్ళ బాధను మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఆ ప్లేస్లో ఉన్నా కూడా ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు అందరూ అలా మొండిగా ఉండలేరు కనుక దిల్ రాజు గారు ఇవ్వరా, దిల్ రాజు గారు దీనికి ముడి పెడతారా, లేకపోతే ఇంకోటి పెడతారా, డిస్ట్రిబ్యూటర్ పెడతాడా పెట్టడా, ఇవన్నీ ఎక్సెట్రా విషయాలు. ఆ ముందు ఆ మైండ్లోకి ఏమవుతుంది, కళ్యాణ్ గారికి మేము ఓటేస్తే రేపు ఉదయం మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, నేను దిల్ రాజు గారికి ఓటేసాను అనుకోండి, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే నాకు ఉదయం వేసాను నా సినిమాలు నాకు ఇస్తారు కదా అన్న ఆలోచన వాళ్ళకి వెళ్తుంది. ఆ ఆలోచనతో నేను చాలామంది మెజార్టీ నిర్ణయం తీసుకున్నారేమో నేను అనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ ఉదయం లేస్తే ప్రొడక్షన్ సినిమాలన్నీ వేలవి, 21 మంది గిల్డోర్వి. రేపు ఉదయం నేను డిస్ట్రిబ్యూటర్గా నేను దిల్ రాజు గారికి ఓటు ఇవ్వకపోతే రేపు ఉదయం నాకు ఆ సినిమాలు నాకు ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తారేమో, అదేదో నేను దిల్ రాజు గారి వైపు ఉండి ఆ ఓటు నేను వేసుకుంటే బెటర్ ఏమో అని ఆలోచించారేమో నా ఉద్దేశం. అలాగే స్టూడియో సెక్టర్ ఉదయం లేస్తే కొన్ని కోట్ల రూపాయలు వర్క్ అవుతుంది 27 వల్ల. ఈ నెలకు మా మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 కోట్లు 3 కోట్లు బిల్స్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన మాట మేము వినకపోతే రేపు ఉదయం మళ్ళీ మాకు వచ్చేటప్పటికి మళ్ళీ మాకు వర్క్ ఇవ్వకపోతే మా ఎంప్లాయీస్ అంతా ఇబ్బంది పడతారేమో, యాజ్ బిజినెస్ మ్యాన్గా ఆలోచించారేమో నా ఆలోచన ఇది. దీనివల్ల ఇది మొత్తం అన్నీ ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచనలో ఆ రూట్లో అది కరెక్ట్. ఇక్కడ కళ్యాణ్ గారి రూట్లో కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయట్లేదు కదా. ఓకే, ఆర్గనైజేషన్లో ఈజ్ వెరీ గుడ్, అయినా చేశాడు, ఇంతకుముందు ఆల్రెడీ సౌత్ ఇండియన్ చేశాడు, ఏం చేశాడు. అయితే ఇక్కడ బలవంతుడు ఈజ్ అ రన్నింగ్ ప్రొడ్యూసర్ ఉన్నంత వాల్యూ గత ప్రొడ్యూసర్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకు ఉన్న వాల్యూ నాకు ఉండదు, ఎందుకంటే నా పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ రన్నింగ్ ప్రొడ్యూసర్. నేను ఆల్రెడీ అలాగంటే ఫైనాన్షియల్గా ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నాను తప్ప ఇప్పుడే నేను చేయట్లేదు సినిమాలు. నా పాత సినిమాలే నేను నమ్ముతాను, పాత సినిమా రిలీజ్ చేస్తాను. ఉన్నది మనం ఒప్పుకోవాలి అది. అయితే ఏమంటారంటే దిల్ రాజు గారు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి మెజారిటీ వచ్చి గెలిచారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఇన్స్పైర్ చేసి మొత్తం టోటల్గా ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా అవ్వాలనుకుని ప్రతి నిర్మాత వచ్చి ఓటేశారు ఆయన, ప్రతి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఓటేశాడు. ఈసారి ఈజ్ ఫస్ట్ టైం అలా ఆలోచించి మనిషి ముఖం చేసి ఓటేసింది ఈజ్ రికార్డ్. ఇది ఫస్ట్ టైం, మళ్ళీ రాదేమో కూడా. సార్ అయితే ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది కదా సార్? ఎక్కడైనా చేయొచ్చు ఆయన, ఎంపీకి ఇండియా మొత్తం ఎక్కడైనా చేయొచ్చు. ఆయన ఎక్కడ బొంబాయిలో చేయొచ్చు, నాగపూర్లో చేయొచ్చు, భీమండలో చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఆయన వైజాగ్లో చేయొచ్చు. విశాఖపట్నంలో ఆయన బోర్డు వ్యాపారం విశాఖపట్నం నుంచి ఎందుకు చేయకూడదు, విశాఖపట్నం ఎంపీకి ఎందుకు చేయకూడదు, చేస్తాడు. ఏ పార్టీతో ఏమన్నా క్లోజ్గా ఉన్న అవకాశం? అన్ని పార్టీలు ఆయన క్లోజే ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అన్ని క్లోజ్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందంటారా సార్? నాకైతే ఐడియా లేదు, కానీ పోటీ చేయడం మాత్రం నేను జనరల్ గా ఆయన ఆలోచన చెప్తున్నాను. చేస్తాడు, ఎంపీ చేసే ఆలోచన ఉంది అని అంటున్నాను తప్ప ఆయన ఏ పార్టీతో ఉన్నాడు ఏ పార్టీలో లేడో నాకు తెలియదు. ఆల్రెడీ నాకు ఫ్రెండ్ అంతే, అంతే తప్ప నాకేమి ఆయన పర్సనల్గా నేనేం డిస్కస్ చేయలేదు, నాకు తెలియదు. ఓన్లీ జస్ట్ అంటే ఎంపీగా ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఈజ్ అ నేషనల్ పోస్ట్ అండ్ ప్రెసిడెంట్ వెరీ ఇంపార్టెంట్ ఛాంబర్ పోస్ట్ ఇట్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ గెలుపు తథ్యమైంది కాబట్టి ఆయన ఎక్కడి నుంచినా గెలుపు తథ్యం అనేది నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ గెలుపు తథ్యం, ఎక్కడి నుంచున్నా ఏ పార్టీ నుంచి నుంచున్నా ఆయన గెలుపు కన్ఫర్మ్, ఎంపీగా గెలుస్తారు నరకే గెలుపు. అంటే ఈజ్ మైండ్ మెచ్యూరిటీ, ఆయన ఆలోచన బాగుంది, ఆయన ఆలోచన విధానం బాగుంది. గెలుపు ఎలా గెలాలో, ఎక్కడ మెలుకులు పెట్టాలో, ఎక్కడ ఆలోచించాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ పెరగాలో అన్ని ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆ మాట నేను కూడా పొలిటికల్లో ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా పొలిటికల్గా ఎంపీగా గెలిచే అవకాశాలు అన్నీ ఆయనకు ఉన్నాయని నేను అంటున్నాను. సార్ అలాగే 2 years ఈ ప్యానల్ ఉంటుంది కదా సార్, ఈ ప్యానల్ ముఖ్య కర్తవ్యం ఏముంటుంది సార్? అంటే చేసే వర్క్ ఏముండదండి దీంట్లో. మొత్తం ఏంటంటే టోటల్గా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టర్ ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి, ఏవైనా సినిమా అగ్రిమెంట్లు ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే మొత్తం టోటల్గా గవర్నమెంట్తో మీ స్థలాల కోసం మాట్లాడాలన్నా, లేకపోతే ఇంకో యాక్టివ్ కోసం మాట్లాడాలన్నా, ఏవైనా డిఫరెన్సెస్ బిజినెస్ కోసం, లేకపోతే ఇంకో రేట్ల కోసం ఏది మాట్లాడినా టికెట్ రేట్ ఛాంబర్, మళ్ళీ సమాచార శాఖ, సంసారు ఏమున్నా కూడా కేంద్రం కానీ సెంట్రల్ స్టేట్ కానీ మొత్తం ఛాంబరే ఉంటుంది కీలకం. కనుక దాంట్లో కమిటీస్ ఉంటాయి. అలాగే ఫెడరేషన్తో రేటు విషయాలు కానీ కార్మికులతో కానీ అవి కూడా ఏమున్నా కూడా ఛాంబరే ఉంటుంది.
అందుకే మొత్తం 24 క్రాఫ్ట్స్కి అన్నింటికి కూడా ఛాంబరే పెద్ద దిక్కు కాబట్టి ఇట్స్ వెరీ పవర్ఫుల్. సార్ ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అధ్యక్షునిగా అంటే మా అసోసియేషన్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా విష్ణు గారు ఉన్నారు. అంటే 2 రాష్ట్రాలకు కలిపి ఇది కూడా అంతేనా సార్? విష్ణు గారు ఉన్నది 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాప్ అది. ఓకే. అది సుప్రీం బాడీ అండ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే. విష్ణు గారు మా అసోసియేషన్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్టిస్టుల అసోసియేషన్ ఇంకోటి ఉంటుంది, కంపెనీ ఆర్టిస్టుల అసోసియేషన్. ఓకే. అలాగే అది కాకుండా మీకు మొత్తం టోటల్గా 24 క్రాఫ్ట్స్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. అది సపరేట్ మళ్ళీ సపరేట్ 24 యూనియన్. అదే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఫెడరేషన్లోనే 24 యూనియన్ ఉంటాయి. ఆ 24 యూనియన్లు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్, ఎగ్జిబ్యూటర్ కౌన్సిల్, స్టూడియో సెక్టర్, ఇవన్నిటికి కలిపి ఛాంబర్ పెద్ద దిక్కు. ఓకే సార్. ఈ ఛాంబర్లోనే మూల ఏమైనా ఉన్నా కూడా వాళ్ళే కంప్లైంట్ ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచే కంప్లైంట్ వెళ్ళి సాల్వ్ అవ్వాలి. ఏదైనా సరే గవర్నమెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, జిఎస్టీ ప్రాబ్లం అవ్వచ్చు, మేబీ ఎనీ 2 రాష్ట్రాల గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఇక్కడి నుంచే సెటిల్. 2 రాష్ట్రాలకు కలిపా సార్ నేను జరిగినటువంటి 2 రాష్ట్రాలకు కలిపి అంటే సపరేట్గా చేసే ఉద్దేశం లేదు? సపరేట్గా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఛాంబర్ ఉంది. అది హైదరాబాద్ ఛాంబర్ ఉంటుంది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. అప్పుడు 1941 మన స్వతంత్రం రాకముందు 1941 హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే. ఓల్డ్ నైజాం. అలాగే మాది వచ్చి విజయవాడలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1941. ఓకే. అప్పుడు మాకు ఇప్పుడు ఈరోజు 100 కోట్ల బిల్డింగ్ ఉంది మాకు అక్కడ ఛాంబర్ గాంధీనగర్లో. 150 crores అబౌవ్. ఎక్కడ సార్? విజయవాడలో. ఓకే. అలాగే మాకు అన్ని మొత్తం విజయవాడలో ఉన్నాయి, మాకు సౌత్ ఇండియన్లో ఉన్నాయి, సౌత్ ఇండియన్ చెన్నైలో ఉన్నాయి, మా ప్రాపర్టీ తిరుపతిలో ఉంది, మా వైజాగ్లో ఉంది. ఈ తెలుగు ఫిలిం ఛాంబర్కి సో మెనీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. అలాగే విజయవాడ ఇక్కడ తెలంగాణ ఛాంబర్కి మరి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసేది 2 చాలా ఉన్నాయి. ఇంకా మామూలుగా ఈ 2 కాకుండా రామకృష్ణ గౌడ్ది, రామ్మోహన్ గౌడ్ది, ఇక డిఫరెంట్ ఛాంబర్స్ ఉన్నాయి. అవన్నీ సపరేట్, అవన్నీ పర్సనల్ ప్రైవేట్ లాగా సార్. పబ్లిక్ మాత్రం ఇదే. సో అయితే ఈ 2 years వరకు ఈ ప్యానల్ ఉంటుంది. సో దీనికి ఈ 2 years లోపల వెల్ఫేర్ చేయాలి. మేము ఏమడిగామంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అది నీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరవని మేబీ మెంబర్స్కి, ఓన్లీ మెంబర్స్. మీరు అలాగే మెడిక్లెయిమ్ ఇస్తారని మాట ఇచ్చారు. అటు ఇటు మెడిక్లెయిమ్ 5 లక్షల రూపాయలు అమలు చేయాలి 3 నెలల లోపల. ఎవరు రాని అని అన్నా వచ్చారు, మేము అదే ఇచ్చాము. ఎవరు రాని అని కూడా ఇచ్చాము క్లియర్ కట్గా. అలాగే మేము చెప్పినవన్నీ కూడా ఏంటంటే మెడిక్లెయిమ్ ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఏరియాలో 2 గవర్నమెంట్లకి రిప్రజెంటేషన్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబ్యూటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ మూవీ టవర్స్ 2 రెడీ అవ్వాలి. అలాగే ఎగ్జిబ్యూటర్స్ 300 గజాలు ఏ ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి ఆ ఏరియాలోని ఎగ్జిబ్యూటర్కి స్థలాలు 300 గజాలు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలి. ఆ కట్టుకోవడానికి కావాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కట్టుకోవడానికి స్థలం మాత్రం ఇస్తే చాలు. అది మొత్తం టోటల్గా అది 2 రాష్ట్రాల గవర్నమెంట్కి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి అది కూడా చేయించాలి. ఇది ఈ రోజు అడిగిన మాట కాదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాం. దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి, దిల్ రాజు గారి మాట 2 రాష్ట్రాలు వింటారు కాబట్టి మనం ఈరోజు అవుతుందని నమ్మకోవచ్చు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.